అడుగుతూ ఉంటారు, పాట పాడదామా, పాటలు పాడండి. చక్కగా మీ స్మరణలు దేవునికి అంకితం చేసి దేవుని కొరకు పాడాలి. ఆ ప్యాడ్ విషయమే దేవునికి ప్రార్థన చేసినప్పుడు అనుకున్న రీతిగా తల్లి గారు వారి కుటుంబం ఆ ప్యాడ్ కాస్ట్ ఎంతో తెలుసా? 70,000 రూపాయలు. 70,000 రూపాయలు సంఘానికి ఆ పరిచర్య కోసం, సంగీత పరిచర్య కోసం ప్యాడ్కి ఇచ్చారండి. అలాంటి బిడ్డలు ఉన్నారు. ప్రతి ఒక్కటి నేను ఒకసారి స్కూల్కి వెళ్ళాను ఈ బీబీఎస్లో, కానీ మహిమ వాళ్ళ టీము, అక్క వాళ్ళు కానీ, ఆంటీ వాళ్ళు కానీ, సహోదరులు కానీ చాలా చక్కగా ప్రతి ఒక్కటి ఏ ఇబ్బంది జరగకుండా, ఎందుకంటే మన పక్కనే రోడ్డు ఉంది, చిన్న బిడ్డలను ఒక జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు దగ్గరుండి కేరింగ్ కానీ, వాళ్ళకి నేర్పించినటువంటి సాంగ్స్ కానీ, యాక్షన్ సాంగ్స్ కానీ, మెమొరీ వర్సెస్ కానీ చాలా చక్కగా దేవునికి మహిమకరంగా జరిగేసరికి నేను దేవుని ఎంతగానో స్తుతించాను ప్రియులారా. ఇలాంటి పరిచర్యలు ప్రతి సంవత్సరం మన సంఘంలో దేవుడు జరిగించను గాక. జరిగించాలని ఎంతమందికి ఆశ ఉంది? మంచిది. ఇప్పుడు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. 19వ సువార్త, మత్తయి సువార్త 19వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 14వ వచనం. ఆయన శిష్యులు తీసుకుని వచ్చి వారిని గద్దెప్పగా యేసు, జాగ్రత్తగా మాటలు అందరూ చూడండి, యేసు చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి. ఎందుకు? పరలోక రాజ్యము ఇలాంటి వారిది. చేతులు ఎత్తారు కదా, మీ బిడ్డలు పంపించారా? ఎందుకు పంపించలేదు? మీరే ఆటంకపరిచారు. ప్రభు ఏమన్నాడు ఇక్కడ? వారిని ఆటంకపరచక నా ఇంటికి రానియుడి. నేను కొంతమంది స్కూల్లో చూస్తూ ఉంటాను, వాళ్ళు వేసే డ్యాన్సులకి చాలా చక్కగా ఎంకరేజ్ చేస్తారు, వీడియో దగ్గర వీడియోలు చేస్తూ ఉంటారు. కానీ పరిచర్యలు, సండే స్కూల్ పరిచర్యల కంటే ఎందుకని మీరు పంపించట్లేదు? మీరు ఆటంకపరుస్తున్నారు మీ బిడ్డల్ని. రాబోయే రోజుల్లో మీరే దాన్ని భరిస్తారు. కాబట్టి ప్రియులరా, సంఘంలో ఏ పరిచర్య జరిగినా కానీ ఆటంకంగా మనం ఉండొద్దు, ఆటంకపరచొద్దు. కొంతమంది ఉంటారు, ఏ కార్యాలు దేవుని మహిమ కొరకు జరిగితే ఎప్పుడెప్పుడైనా ఆపేసే బ్యాచ్ ఉంటుంది. దేవుడు వాళ్ళ సంఘంలో నుంచి వెలివేస్తాడు కూడా కొంతమందిని. ఐ వాంట్ టు టెల్ సమ్ ట్రూత్స్. కొన్ని నిజాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది సంఘం, ఒక కుటుంబంలో ఒక తెగులు వచ్చిందనుకో అది అందరికీ వ్యాపిస్తుంది. కాబట్టి ఆ తెగులు వచ్చినప్పుడు దానికి వెంటనే ట్రీట్మెంట్ చేయాలి పిల్లరా. కాబట్టి ఇలాంటి పరిచర్యను మీ బిడ్డలను ప్రోత్సహించండి. చిన్న వయసు నుంచి మీ బిడ్డలు ప్రోత్సహించారనుకో, లోకంలో ప్రోత్సహించదు. అమ్మా మేము డ్యాన్సర్కి వెళ్తాం, వద్దు, మనం దేవుని బిడ్డలం, అవి చేయకూడదు అని ఖండితంగా చెప్పండి. సండే స్కూల్ పరిచర్యలు మీరే దగ్గరుండి వారిని తీసుకొస్తే దేవుడు అనేక విషయాలు వారితో మాట్లాడతాడు. ఎందుకంటే నీ ఆహారంలో నీటి వేలు వేయము, ఒకనొక దినం అది ఉపయోగపడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ఉపయోగపడవచ్చు, పడకపోవచ్చు, తర్వాత రోజులైనా అది ఉపయోగపడుతుంది. అలాంటి వ్యక్తిని నేను. చిన్నప్పుడు మా దగ్గర సండే స్కూల్ జరిగాయి. వేరే వేరే ప్రాంతాల నుంచి అన్నవాళ్ళు వచ్చి నేర్పించేవాళ్ళు, స్నాక్స్ ఇచ్చేవాళ్ళు, బైబిల్ బుక్స్ ఇచ్చేవాళ్ళు. తర్వాత ఏమైందో తెలియదు, లోకంలోకి వెళ్ళిపోయారు. భయంకరంగా లోకంలోకి వెళ్ళిపోయాయి చిన్న వయసులోనే. మా ఆవిడ అడగడం ముందుగానే చెప్పండి దేవుడు ఎలా వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. మరలా దేవుడు తన వాక్యం ద్వారా నన్ను పట్టుకొని తన మహిమ కలిగిన పరిచర్య వాడుకున్నందుకు నేను సర్వదా దేవునికి రుణస్తున్నై ఉన్నాను. ప్రియులారా, దయచేసి మీ బిడ్డలు అలాగే నాలాగా అవ్వకూడదు అనుకుంటే సండే స్కూల్ పరిచర్యలు కానీ, దేవుని వాక్యంలో కానీ, కుటుంబ ప్రార్థనలో కానీ మీ బిడ్డలు పెంచండి. ఎందుకంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరు పరిచర్య చేసేవాళ్ళే. మీరు అనుకున్నారు ఇక్కడికి ఎక్కి వాక్యం చెప్పేవాళ్ళే కాదు, నీ పరిచర్య ఏంటంటే నీ బిడ్డలను ప్రభు కొరకు పెంచడం. లేదంటే వాళ్ళకు త్రాగుబోతో, తిరుగుబోతో, నరహంతకుడు అయ్యి నీకు, దేవునికి, సమాజానికి, సంఘానికి చెడ్డ పేరు తెస్తాడు. దినాలు భయంకరంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ
చిన్నపిల్లలు బహు భయంకరంగా చెడిపోతూ ఉన్నారు. చిన్న వయసులోనే సిగరెట్స్ అంటూ, చాటింగ్లు అంటూ, అపవిత్రమైన లైంగిక కార్యాలకి 9, 8, 10 తరగతుల్లోనే జరుగుతూ ఉంటాయి. కారణం ఏమైందంటే తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి వారి మీద లేకపోవడం. ఎలా పోతే నాకేం కనుక్కోకూడదు లేదరా, అదొక విషయము. ఇంకొక విషయం ఏంటంటే మన చర్చిలో స్కూల్ ఫస్ట్ వచ్చింది. ఏ పేరు మన కళ్యాణ్ స్కూల్ ఫస్ట్. అలాగే మేడం గారు క్లారెన్స్ మేడం గారి యొక్క స్కూల్లో కూడా 583 మేడం 87. నిజంగా మేము ప్రార్థన చేసే రీతిగా దేవుడు విన్నందుకు దేవుడిని స్తుతిస్తా ఉన్నాం. ఎందుకంటే మన సంఘంలో గొప్ప కార్యాలు జరగాలి, దేవుడికి మహిమకరంగా జరగాలి. ప్రైవేట్ స్కూల్తో పాటుగా మేడం వాళ్ళు కూడా రీచ్ అయ్యారు. అందుకు దేవుడు బట్టి నేను స్తుతిస్తా ఉన్నాను. సరే పిల్లరా, కొద్ది నిమిషాలు మనం వాక్యం ధ్యానించుకోవాలి. దయచేసి హెచ్చరిక మాటలు ప్రతి ఒక్కరు తీసుకొని వాటి ప్రకారం జీవించడం కాక కొద్ది నిమిషాల వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. మార్కు సువార్త 5వ అధ్యాయము. మార్కు సువార్త 5వ అధ్యాయము 19వ వచనం. గట్టిగా చదవండి, అందరూ శ్రద్ధగా విందాం. ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచెప్పమనిను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపల్లిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ఇది మొదటి మాట. రెండవ మాట చూద్దాం. అదే అధ్యాయం 33వ అధ్యాయం 33, 34. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానమై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. ఇది రెండవ మాట. మూడవ మాట యేసు ప్రభువు చెప్పినటువంటి ఇంకొక మాట చదువు. 36వ వచనం. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి ప్రియులారా చదువుతాను. ఇక్కడ 3 మాటలు చదివించాను నేను. నాకు ఇచ్చిన సమయంలో కంప్లీట్ అవుతుందో నాకైతే తెలియదు, కానీ 3 మాటలు నేను చదివించాను. అది 3 వ్యక్తుల గురించి.